ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఫైనల్గా థియేటర్స్లో అఖండ 2 సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ అయిపోయింది భయ్య. ఇండస్ట్రీలో కొన్ని రేర్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. అలాంటి రేర్ బ్లాక్ బాస్టర్ కాంబో బాలయ్య బోయపాటి గారి కాంబో. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన 4వ మూవీ, ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ అఖండ 2. ఆడియన్స్ని ఎంతవరకు ఇంప్రెస్ చేసిందన్న విషయం చూస్తే, భారతదేశం మీద ఆధిపత్యం కోసం చైనా మనుషుల్లో దేవుడి మీద ఉన్న నమ్మకం కోల్పోవడానికి మహాకుంభమేళాన్ని టార్గెట్ చేసుకుంటుంది. దానికోసం ఒక వెపన్ని మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులతో కలిసి కుంభమేళాలో ప్రయోగిస్తారు. దాన్ని అఖండ ఎలా ఆపాడు, చైనా వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాడు అన్నదే మూవీ. కుంభమేళా 8 గంటలు తెగాలి, రక్తం చెందాలి. మూవీలో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్ చేత చేపట్లు కొట్టిస్తాయి. బాలయ్య డైరెక్టర్కి కావాల్సిన యాక్టర్ ఎందుకో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. సంయుక్త మేనన్ గారు ఉన్నంతలో ఆవిడ చేయగలిగిన యాక్టింగ్ చేశారు, కానీ బోయపాటి గారి మూవీలో హీరోయిన్గా మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయారు అని చెప్పొచ్చు. ట్రైలర్లో ఆదిపిన్ శెట్టి గారిని మెయిన్ విలన్ అనుకున్నా, కానీ జస్ట్ విలన్ మాత్రమే. అందులోనూ ఆయన గెటప్ మాత్రం అంత వర్క్ అవ్వలేదనిపించింది. ఉన్నంతలో మెప్పించాడని చెప్పాలి. ఇంకా బజరంగి భాయ్జాన్ ఫేమ్ హర్షాలి గారి చుట్టే ఈ కథ జరుగుతుంది, కానీ ఆవిడ వల్ల ఈ మూవీకి అంత ఉపయోగం ఏం లేదనిపించింది. యాక్టింగ్ అనుభవం లేకపోవడమో లేదా బోయపాటి గారి ఎమోషన్స్ మ్యాచ్ చేయలేకపోవడం తెలియదు, కానీ మూవీలో జస్ట్ ఉన్నారనిపించింది. మూవీలో మురళీమోహన్ గారు, కబీర్ సింగ్ గారు, అచ్యుత్ కుమార్ గారు వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారు. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే, బోయపాటి బాలయ్య కాంబోలో మూవీ అంటే తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. మూవీలో డెవోషనల్ మ్యూజిక్ మంత్రాలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. కాకపోతే ఒకటే ఎలివేషన్ మ్యూజిక్ రిపీట్ రావడం అంత వర్క్ అవ్వలేదనిపించింది, కానీ తమన్ గారి మార్క్ మరోసారి చూపించాడు అని చెప్పొచ్చు. ఇంకా రామ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీ బాగుంది. బోయపాటి గారి వర్షన్లో బాలయ్యని చూపించాలి అంటే రామ్ ప్రసాద్ గారి కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ఎడిటర్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. సీన్స్లో ఉండే ట్రాన్సాక్షన్స్ సినిమాకి హార్ట్ అనిపించింది. ఫైట్స్ రామ్ లక్ష్మణ్ గారు ఇంకా పాతకాలం ఫైట్స్నే ఫాలో అవుతున్నారు అనిపించింది. అది బాలయ్య మూవీ కాబట్టి వర్క్ అయిందని చెప్పాలి. ఫైనల్గా డైరెక్టర్ బోయపాటి గురించి వస్తే, ఇలాంటి మూవీ రాయాలన్నా దాన్ని తెర మీద ప్రజెంట్ చేయాలన్నా అది బోయపాటి గారికే సాధ్యం అని చెప్పాలి. అందరూ చులకనగా చూస్తున్న హైందవాన్ని, దాని గొప్పతనాన్ని ధైర్యంగా చూపించగల బోయపాటి గారి గట్స్ని మెచ్చుకొని తీరాలి. రాసుకున్న డైలాగ్స్, చూపించిన విధానం బాగుంది, కానీ ఎప్పటిలాగే బోయపాటి గారి నుంచి ఫిజిక్స్, లాజిక్స్ అడగకూడదు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, దేశభక్తిని సనాతన ధర్మాన్ని కలిపి ఒక విధ్వంసకరమైన మూవీని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఇంప్రెస్ చేశాయి. మూవీలో మరోసారి తల్లి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. టోటల్గా హిందూ ధర్మం సబ్జెక్ట్ ఎంటర్టైన్మెంట్కి నేను గ్యారంటీ బాస్. మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఒక కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఫైనల్గా అఖండ మూవీ మీద ఇది బాస్ నా ఒపీనియన్. మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.